హాయ్ అండి. ఇప్పుడే ఒక్కడే అనే సినిమా సాంగ్ని మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు రిలీజ్ చేశారు. ఒక సినిమా తీయడానికి డబ్బు కాదు కావాల్సింది, గట్స్ ఉండాలి అని నిరూపించిన ఏకైక వ్యక్తి మా సోదరులు తల్లాడ వెంకీ గారు. ఎందుకంటే ఆయన బిజినెస్లో సూపర్ హిట్ కొట్టాడు. ఆయన అనేక రకాలైన బిజినెస్ చేశారు. క్లాసిక్ పేరు మీద ఫర్నిచర్సు, అలాగే క్లాసిక్ మెడిసిన్స్, క్లాసిక్ మీద 5-6 సంస్థలని ఆయన ఇండస్ట్రీస్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మా తల్లాడ వెంకీ గారు అదే నెంబర్ 1 ఒక్కడే అనే టైటిల్తో సినిమా రంగంలో ప్రవేశించారు. సినిమాలో సక్సెస్ శాతం 10% ఉంటుంది అని అంటే ఆ 10% నేను ఉన్నాను అని చెప్పగలిగిన దమ్మున్న నటుడు, నిర్మాత ఓన్లీ 1 ఒక్కడే, అతనే మా తల్లాడ వెంకన్న గారు. ఎందుకు చెప్తున్నానంటే సినిమా వ్యాపారం మనం సిన్సియర్గా సినిమా తీస్తే డెఫినెట్గా హిట్ కొడతాం, ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అవుతాం అని నిరూపించింది ఈ సినిమా ఫీల్డ్. అలాగే నేను కూడా ఇండస్ట్రీకి వచ్చాను. తర్వాత మా లో మంచి వ్యక్తి మా తల్లాడ వెంకన్న గారు కూడా మంచి ఉద్దేశంతో ఈ సినిమాని నేను ఇట్టు కొట్టి ఎందుకు కొట్టను, ఎందుకు కొట్టలేను అని అన్నీ తెలుసుకుని సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చారు. ఫైనాన్షియల్గా ఆయన ఎంత కోటీసుడైనా సినిమా ఇండస్ట్రీలో కూడా డబ్బు పెట్టి మళ్ళీ ఆ డబ్బు వెనక్కి తెచ్చుకోగలన్న దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ సినిమా గురించి ఇవాళ మీకు చెప్తున్నాం. సాంగు చూసాం, అదిరిపోయింది. ఇదే ఏ మెగాస్టారో పవన్ స్టార్ అయితే ఇది 100 కోట్లు 200 కోట్ల సినిమా. ఆ క్యారెక్టర్ ఫేస్ తప్ప మిగతా అంతా కూడా అదే ఖర్చు, అదే మ్యూజిక్, అదే సౌండ్ అన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఒక భారీ సినిమాకి ఏ విధంగా హంగులు కావాలో అవన్నీ కూడా దీంట్లో పెట్టారు. మంచి మంచి పాటలు ఉన్నాయి. 5 పాటలు, 5 ఫైట్లు, అద్భుతమైన సెంటిమెంటు, అలాగే ఒక మాఫియా మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగా రెవల్యూషన్ తీసుకుంటాడు అనే కథ మీద తీసిన సినిమా ఇది. కథ గురించి పూర్తిగా వెంకయ్య గారు చెప్తారు. నేను ట్రైలర్ చూసి సినిమా చూసి కూడా చెప్తున్నా. ఒక అద్భుతమైన సినిమా అతి త్వరలో అక్టోబర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నారు. మంచి సమయం చూసి ప్రసన్న కుమార్ గారి సజెషన్తో ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమాని 200 థియేటర్లో మేము అందరం కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఒక కొత్త నిర్మాత వస్తే నిర్మాతల మండలి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, అతనికి కావాల్సిన థియేటర్లు దొరకట్లేదు, అవి దొరకట్లేదు అనుకుంటారు జనం. అవి ఏమీ కాదు. ఒక మంచి సినిమా తీస్తే థియేటర్లు ఎదురొచ్చి ఈ సినిమాకి మేము థియేటర్ ఇస్తాం అనే రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా 200 థియేటర్లో రిలీజ్ చేయడానికి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు నేను కూడా నడుం కట్టి ఒక కొత్త నిర్మాత వస్తే మేము ఎలా సపోర్ట్ చేస్తాం, నిర్మాతలు మండలి అంటే ఏంటో రుజువు చేస్తాం. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాం. దీనికి ప్రేక్షకుడికి చేరవలసిన పబ్లిసిటీ అంతా కూడా చేరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన తర్వాతే ఈ సినిమా డేట్ ఏమని చెప్పి సలహా చెప్పాం. ఆ సలహా ప్రకారం మా వెంకీ గారు, నిర్మాత గారు, హీరో గారు అంతా రెడీ చేసుకున్నారు. దాన్ని అతి త్వరలో మేము ముందు తెలియజేస్తామని తెలుసు. ఈవేళ మంచి రోజు. ఈవేళ డెఫినెట్గా మా ప్రసన్న కుమార్ గారు చేతుల మీదుగా సాంగ్ లాంచ్ జరిగింది. ఇలాగా ప్రతి వారం ఒక సినిమా సాంగ్, ట్రైలరు ఇలా రిలీజ్ చేస్తూ సినిమాని అద్భుతంగా ప్రజలకు వెళ్ళిన తర్వాతే డేట్ వేస్తామని తెలియజేస్తాం. ఇలాంటి మంచి మంచి సినిమాలు మళ్ళీ తీయాలని మా తల్లాడ వెంకీ గారికి సలహా ఇస్తూ మీ అందరూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ రామసత్యనారాయణ. మనకి కలియుగంలో ఒక్క దైవం ఒక్కడే కలియుగ మన వెంకన్న, తిరుమల వెంకన్న ఆశీస్సులతో మన సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదిగి ఒక ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ మనకి భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒక్కడే అని అనిపించుకునే వెనకమాల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఒక్కడే అనే సినిమాని మా వెంకన్న గారు నిర్మాతగా, ఆయనే నటుడుగా ఆయన సినిమా చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిర్మాత డబ్బులు పెట్టి నిర్మాత డబ్బులతో ఆర్టిస్టులు చేసుకుని ఆర్టిస్టుల ఫోటో అది వచ్చిందా, ఇది రాలేదా, అది ఇది అని ప్రెస్కి వెళ్ళి మా హీరో ఫోటో అలా రావాలి, మా హీరోయిన్ ఫోటో ఇట్లా రావాలి అని తాపత్రయపడి టెన్షన్ పడి ఎవరెవరినో చేసుకుని ఒక నిర్మాత డబ్బులతో, నిర్మాతల కష్టంతో ఎంత కష్టపడుతున్నాం. నిర్మాతలో ఇవాళ సక్సెస్ రేట్ చూసుకుంటే ఓన్లీ 2 to 8% సక్సెస్ రేటు, మిగతా అంతా ఫెయిల్యూర్ రేట్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతగా నేనే హీరోగా సినిమా చేసి నా ఫోటోని నా ప్రమోషన్ నేను చేసుకుంటా అని చెప్పి వెంకన్న గారు రావటం అనేది, ఆ వెంకన్న గారు చేసింది నాలో నేను ఆలోచించుకుంటే ఓహో నా ఫీలింగ్ని వెంకన్న గారు నెరవేరుస్తున్నాడు అని అనిపించింది.
అలా అనిపించి ఆయన చేయటం చాలా గొప్పగా ఉంది. ప్లస్ అది కూడా ఒక పోలీస్ పాత్ర, ఒక ఎన్టీ రామారావు కొండవీటి సింహంలో ఒక పోలీస్ పాత్ర ఏ రేంజ్లో ఉంది, అలాగే అంకుశంలో రాజశేఖర్ గారు పోలీస్ పాత్ర ఏ రేంజ్లో ఉంది, అలాగే బాలకృష్ణ గారు రౌడీ ఇన్స్పెక్టర్ ఏ రేంజ్లో ఉంది, అలాగే చిరంజీవి గారు ప్రతిబంధు ఏ రేంజ్లో ఉంది. ఇలా చూసుకుంటూ వస్తే పోలీస్ పాత్ర, పోలీస్ అంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు. మనకు 3 సింహాలు కాదురా, కనపడే 4వ సింహరా అనే ఓ సాయి కుమార్ గారు చూసుకుంటే, ఇలాంటి పోలీస్ పాత్రలు వాళ్ళందరితో పాటు నేను ఆ స్థాయికి తగ్గను, ఆ స్థాయిలో నేను చేస్తానని చెప్పి ఇప్పుడు మనం పాట కూడా రిలీజ్ చేసాం. పాట చూసాం, లిరిక్ చాలా అద్భుతంగా ఉంది. లిరిక్ శ్రీనివాస్ రాశారు, మ్యూజిక్ డైరెక్టర్ రాము గారు, అలాగే డైరెక్టర్ రామచంద్ర గారు, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. ప్లస్ ఖర్చుకు వెనకాడకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా వెంకన్న గారు ఆయన హీరోగా కూడా ఏమీ తగ్గకుండా, ఒక పోలీస్ పాత్ర అంటే ఒక స్టిఫ్గా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రగా ఉండాల్సిన దేహదారుఢ్యం కానీ, లేకపోతే దాని ఎక్స్ప్రెషన్ కానీ, దానిలో పలకరించే నవరసాలు అవన్నీ పలికించి అద్భుతంగా చేశారు వెంకన్న గారు. డెఫినెట్గా ఈ సినిమా ఆ సక్సెస్ఫుల్ కోవలో ఇక ముందు చెప్పుకున్న సినిమాల లాగానే ఈ ఒక్కడే కూడా చెప్పుకోవాలని అనుకుంటూ, డెఫినెట్గా ఈయన ఇంత కష్టపడి చేశారు. ప్లస్ వీరబాబు పాప ఆయన ప్రమోషన్కి కూడా పాప ఆయన ఎంతో కష్టపడ్డాడు. సో కష్టపడి ఈ ప్రమోషన్లో ఇదవుతుంది. ఈయన గట్స్కి, ఈయన దమ్ముకి, ఆయన డబ్బులతో ఆయన సినిమా చేసుకుంటూ, నాకు అది ఆయన గుండె ఆయన ఒక ఆయన చెప్తాడు, ఆయన పబ్లిసిటీ ఆయనే చేసుకుంటూ ఒక జ్యువెలరీ డబ్బులు ఊరికే రావంటాడు ఆయన. ఇంకొక ఆయన మా స్వర్గసీమ ఎంటర్టైన్మెంట్స్ అని మా చంద్రశేఖరు ఆయన రియల్ ఎస్టేట్లో ఆయన చెప్తాడు. సో ఎవరి వ్యాపారానికి ఎవరినో తెచ్చుకుని ఎవరితోనో ప్రమోషన్ చేసి ఎవరినో బతిమాలుకుని వాళ్ళు వచ్చారా రాలేదా అని తాపత్రయపడి మన డబ్బులతో వాళ్ళకి అన్నీ చేస్తూ వాళ్ళ గురించి తాపత్రయపడే కంటే మన డబ్బులతో మనం ఎందుకు చేసుకోకూడదు అని చేసి చూపించిన వాళ్ళు చూపించారు. అదే కోవలో మా వెంకన్న గారు వచ్చాడు. డెఫినెట్గా ఈ వెంకన్న గారు చేసిన అది సాహసం కాదు, డెఫినెట్గా రేపు సక్సెస్ అయితే అప్పుడు ఆయన కృషి, పట్టుదల, దీక్ష ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అది విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకన్న గారు చేసిన సాహసం, ఆయన స్ఫూర్తి మిగతా అందరి నిర్మాతల్లో కూడా రావాలని ఆయన అనుసరించి మన డబ్బులు ఒక నిర్మాతకి ఏంటి అంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ ఒక నిర్మాతకి ఎంత విలువ ఇచ్చారు. ఒక అశ్విని దత్ గారు ఫ్యాన్గా ఆయన ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి డేట్స్ అడిగితే మా అశ్విని దత్ గారు దండం పెట్టి డేట్స్ అడిగిన అశ్విని దత్ గారి సినిమాలో రామారావు చేస్తే లెగిసి నిలబడి, నువ్వు నా ఆఫీస్లో ఫ్యాన్వి, నేను హీరోని, ఇక్కడ నేను లొకేషన్లో నువ్వు యజమానివి, నేను పనివాడిగా నేను లెగిసి నిలబడి యజమానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పిన ఏ రోజులైతే ఉన్నాయో మరల తిరిగి ఆ రోజులు రావాలని, ఆ రోజులు రప్పించడానికి వెంకన్న గారి స్ఫూర్తి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా సక్సెస్ వెంకన్న గారికి కాదు, ఇది సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ అయ్యి సినిమా ఇండస్ట్రీని ఒక గాడిలో పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఒక్కడే 1 సినిమాకు ఒక మంచి పోలీస్ పాత్రలో నటిస్తున్న నాకు ఊతవిచ్చే విధంగా ఒక పోలీస్ పాటని మన నిర్మాతల మండలి సెక్రటరీ అయిన ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తూ, అలానే వారిప్పుడు చెప్పిన విధంగా దాదాపు వారి మనసులో ఉన్న భావాలని భగవంతుడు నాకు ఆల్రెడీ నా మనసులో పిలిచి వాళ్ళ ముందు పెట్టారు. మీరు అన్నట్టు నేను నిజంగానే ఎవరికో ఏదో పెట్టకుండా నా క్లాసిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం కోసమే నేను క్లాసిక్ సినీ క్రియేషన్స్ అని పెట్టుకుంటూ క్లాసిక్ బ్యానర్ మీదనే నేను రిలీజ్ కూడా చేస్తున్నాను. ఇటీవలనే 17 ఆగస్టు నాడు శ్రీ జేడి లక్ష్మణ గారి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన నిర్మాతల మండలి సెక్రటరీ అయిన ప్రసన్న కుమార్ చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా పాట రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ పాటలు ఒక 5 పాటలు ఉంటుండేయండి, 5 ఫైట్లు ఉన్నాయి. మొత్తం మీరందరూ ఊహించిన విధంగా, మీ ఊహకు అందే విధంగా తప్పకుండా ఈ చిత్రం విజయం ఉంటుందని ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాను. కారణం ఏంటంటే 2వ సినిమాకే ప్లాన్ చేస్తున్నానంటే నా మీద నాకున్న నమ్మకం ఇది. నా మీద నమ్మకానికి నేను ఎలా చేశానో నాకన్నా మిగతా వాళ్ళకు తక్కువ తెలుసు. అయినా అన్నగారి మాటల్లో నాకు అర్థమైంది, తప్పకుండా విజయం వరిస్తుంది నన్ను. అలానే వాళ్ళకు ఇంకొక మంచి గొప్ప మాట ఉన్నారు, మీకు థియేటర్లు కానీ
ఇవి కానీ మా నిర్మాతల మండలి మీకు సహకారం అందిస్తుందని చెప్పారు. దానికి వారికి సర్వదా కృతజ్ఞత ఉంటాను. అలానే ఈ కార్యక్రమాన్ని నేను ఆవ్యాని ఎంగనే పర్లేదు అని చెప్పి నాకు వెన్నంటి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు వారికి పత్రికాముఖంగా అందరి తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నగారికి. థ్యాంక్ యూ. వనండా. ఇది ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ సెంటిమెంట్గా టైటిల్ ఒక్కడో మహేష్ బాబుకి ఒక పెద్ద హిట్టు, అలాగే ఒకే ఒక్కడు అల్లు అర్జున్ గారికి పెద్ద హిట్టు, అలాగే ఒక్కడే మా వెంకన్న గారికి కూడా పెద్ద హిట్ అవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వందలాది థియేటర్లు వేయటం కాదు మన కాన్సెప్ట్. మనం శంకర్ దాదా ఎంబీబీఎస్ మీద కేవలం 4 థియేటర్లతో రిలీజ్ అయిన ఆనంద్ శేఖర్ కమ్ముల ఇవాళ ఏ రేంజ్కి వెళ్ళాడు అనేది ఆనంద్ నిరూపించింది. ఒక గ్యాంగ్ లీడర్ మీద రిలీజ్ అయిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ ఎంత సూపర్ హిట్ అయిందో చూసాం. అలాగే ఇవాళ భోళా శంకర్ మీద జైలర్ కానీ ఇలా చూసుకుంటా ఉంటే మన సినిమా సక్సెస్ అయితే మనం ఎన్ని థియేటర్లు వేసాం కదా, సక్సెస్ అయితే మన వెనకపాల పడి థియేటర్లు రావాలి. మనం థియేటర్ల వెనకమాల పడవద్దు, పడి ముందుకెళ్ళొద్దు. మన సక్సెస్సే ప్రతి థియేటర్కి మన సినిమా వేసుకునేటట్టుగా చేద్దాం. డెఫినెట్గా అది మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కావాలి అని ఏ నుంచి సి క్లాస్ వరకు థియేటర్లో వాళ్ళందరూ మన వెనకమాల పడేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి సినిమా తీశారని అనుకుంటూ డెఫినెట్గా సక్సెస్ సాధించాలని మరొక్కసారి చెప్తూ ఇలాంటి సినిమాని చేసినందుకు వెంకన్న గారికి మేము సంతోషం తెలియజేస్తున్నాం, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.